తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో మంత్రి మండలి కీలక విషయాలపై చర్చించింది. స్పోర్ట్స్ పాలసీకి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పీసీ గోస్ కమిషన్కు మినిట్స్తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన 9 లక్షల ఫిర్యాదులను స్పెషల్ డ్రైవ్ పెట్టి క్లియర్ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా విజయోత్సవ సభలు నిర్వహించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో గ్రామస్తులు రాస్తారోకో నిర్వహించారు. అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులకు అనుకూలంగా ఉన్నవారికి ధనవంతులకు ఇళ్లు మంజూరు చేస్తున్నారని వాపోయారు. మండల పరిషత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అర్హులైన వారికి అన్యాయం చేశారని ఆందోళనకు దిగారు. వెంటనే ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి అర్హులైన నిరుపేదలకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు డిసైడ్ చేయమనండి. ఏదన్నా ఉంటే ఇవ్వకండి. మా ఇల్లు చూసి ఇవ్వద్దు వీళ్ళకి అని అనుకున్నా కూడా మేము అడగం. మా ఇల్లు చూడండి, వచ్చి ఎంక్వైరింగ్ చేయండి. చేసినాక మీకు రాదు అంటే మేమేం మాట్లాడాలి. లిస్ట్ లో మా బజార్న 8 పేర్లు తొలగించారు. మాకు ఏది లేదు. మా పార్టీ వాళ్ళకి తెచ్చుకుంటామంటారు సార్. మా పార్టీ వాళ్ళకి తెచ్చుకుంటామంటారు. మా పరిస్థితి ఏంటి? పేరు వచ్చిన పేరు తీసేసారు సార్. మాకు 10 మంది పేర్లు తీసేసారు మా బజార్. సింగయ్య గాయాల విషయమై వైసీపీ నేత దాసరి వీరయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ కాన్వాయ్లో ఆయన కూడా ఉన్నారని, సింగయ్య స్వల్ప గాయాలతో ఉన్నాడని అన్నారు. ఆయన ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాలని అనుకున్నా పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. గాయాలు తలకు కాకుండా కాలర్ బోన్ దగ్గర మాత్రమే ఉన్నాయని, ఎలా చనిపోయాడో అనుమానంగా ఉందన్నారు. గాయాలైన సమయంలో అక్కడే ఉన్నానన్న న్యాయవాది కోటేష్ తేలికపాటి గాయాలు కనిపించాయని అన్నారు. ఈ ఘటనపై లీగల్గా ముందుకు వెళ్తామన్నారు. వీడియో ఆధారంగా ఎస్పీ చేసిన వ్యాఖ్యలు తగవని విమర్శించారు. ఆ కాన్వాయ్లో మేము కూడా ఉండటం జరిగింది. ఆ కాన్వాయ్లో వెళ్ళేటప్పుడు మేము ఏటుకూరు అక్కడికి వెళ్ళేసరికి ఒక డివైడర్ మీద ఒక వ్యక్తి స్వల్ప గాయాలతో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన చుట్టూ జనం ఉన్నారు. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. ఇతన్ని ఈ దారి నుంచి ఆ దారికి తీసుకెళ్ళి 108లో తీసుకెళ్ళటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు మేము కూడా బాధ్యతగా వెహికల్ తిప్పుకొని వచ్చి ఆటో తీసుకొచ్చి ఆటోలో తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ గారు లేదు, ఒక పావు గంటలో వెహికల్ వస్తుంది, ఫస్ట్ ఎయిడ్ చేస్తారు, దాంట్లో తీసుకెళ్దామన్నారు. ఈలోపు మాది. తెలంగాణ కేబినెట్ మీటింగ్ తర్వాత మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా నిర్ణయించినాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రాబోయే కొద్ది రోజుల్లో, మోస్ట్లీ జూలై 1st వీక్లో ప్రజాప్రతినిధులందరితో రాష్ట్రానికి గతంలో ఏం జరిగింది, ఇప్పుడు మనం ఏమి ఎఫర్ట్ పెట్టాము, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, గౌరవ కేబినెట్ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఈ బంకచర్ల విషయంలో ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కేంద్ర ప్రభుత్వంతో ఏ రకంగా మన వాదనని ప్రజెంట్ చేశారో, ఏ ఫోరంల మీద ప్రజెంట్ చేశారో కూడా తప్పకుండా రాబోయే
జూలై ఫస్ట్ వీక్ నాడు దీన్ని పూర్తిగా ప్రజెంట్ చేయాలని కూడా కేబినెట్ లో నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర విభజన చట్టంలో ఏవైతే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక అంశాలు అది హౌసింగ్ బోర్డు ప్రాపర్టీస్ కావచ్చు, ఉమ్మడి ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. వాటికి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే ఆ చట్టంలో పేర్కొనబడిన అంశాలన్నిటినీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఉన్నతాధికారులతో ఒక 2 కమిటీలు ఆనాడు ఉన్నాయి. ఆ రాష్ట్రం కమిటీ ఉంది, ఈ రాష్ట్రం కమిటీ ఉంది. అతి కొద్ది రోజుల్లో మన రాష్ట్రం కమిటీ ఒక లెటర్ కూడా వాళ్ళకి కమ్యూనికేట్ చేసి విభజన చట్టంలో ఉన్న ప్రతి అంశాన్ని హై లెవెల్ కమిటీలో డిస్కస్ చేయాలని కూడా ఈరోజు కేబినెట్ తీర్మానించడం జరిగింది. అదే రకంగా కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ కాళేశ్వరానికి సంబంధించిన ఇంకా ఏమైనా మీ దగ్గర వివరాలుంటే పూర్తి ఆధారాలతో రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రతి అంశాన్ని మీరు కమిషన్కి చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని ఈ నెల 30వ తారీఖు లోపు చెప్పాలి అని కమిషన్ అడిగిన దాన్ని వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఆనాడు కేబినెట్ లో జరిగిన డిస్కషన్ దీనికి అప్రూవల్ ఉందని లేదని ఉందని వారి వాయిసే వారు వినిపించుకున్నారు ఇప్పటి వరకు. అది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కానీ, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి గారు కానీ, అదే రకంగా ఆనాడు కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన దాంట్లో మెంబర్గా ఉన్న ఈటెల రాజేంద్ర గారు కానీ, అదే రకంగా తుమ్మల నాగేశ్వరరావు గారు రిటర్న్ గా కూడా రిప్లై పంపించడం జరిగింది. వీటితో పాటు కేబినెట్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఇది ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ కట్టాల్సిన ప్రాజెక్టు ఎక్కడ కట్టాలు, పూర్తి ఆధారాలతో రిటైర్డ్ ఇంజనీర్ల దగ్గర నుంచి ఆనాడిచ్చిన రిపోర్ట్ కానీ, కేబినెట్ సబ్ కమిటీ ఏ ఉద్దేశంతో వాళ్ళు వేశారు, అసలు కేబినెట్ సబ్ కమిటీ డిస్కషన్ ఈ కాళేశ్వరానికి సంబంధించిన మేడిగడ్డ, అన్నారం, సుందెల్ల ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన అంశం మీద ఉందా, లేకుంటే వేరే అంశం మీద డిస్కస్ చేశారా? వారి కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన రిపోర్టు కేబినెట్ లో అప్రూవ్ అయిన తర్వాత ఆ కేబినెట్ అప్రూవ్ అయిన అంశాలని ఆనాటి పనుల్లో వారు ఇంప్లిమెంటేషన్ చేశారా లేదా అన్నది కూడా రేపు కాళేశ్వరం సబ్ కమిషన్ ముందు పూర్తి వివరాలతో రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పూర్తి వివరాలతో రిటర్న్ గా ఇవ్వాలని కేబినెట్ ఈ రోజు నిర్ణయం చేసిన దాంట్లో అదొక అంశం ఉంది. అదే రకంగా సాధించుకున్న తెలంగాణ ఆనాటి 10 సంవత్సరాల్లో క్రీడలకు సంబంధించిన పాలసీనే ఫైనల్ చేయలేదు. ఈ రోజు ఆ పాలసీని ఫైనల్ చేయడం జరిగింది. దానికి సంబంధించింది గౌరవ మంత్రివర్యులు వారు కూడా పూర్తి వివరాలతో మీకు చెప్పడం జరుగుద్ది. అదే రకంగా 2047 విజన్ కి సంబంధించిన అంశాన్ని అన్న ప్రభాకర్ అన్న చెప్తారు. అదే రకంగా పరిపాలనకు సంబంధించిన అంశాలు ప్రతి 3 నెలలకు ఒక్కసారి, కేబినెట్ ప్రతి 2 నెలలకు ప్రతి నెలకి 2 సార్లు జరిగే అంశాలని ప్రతి క్వార్టర్లీ ఏదైతే ఈ కేబినెట్ లో జరిగిన అన్ని అంశాలు ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చాయి, విధి విధానాలు ఎంతవరకు వచ్చాయి, అది కార్యరూపం దాల్చిందా లేదా అనేది డెఫినెట్ గా
ఎవ్రీ క్వార్టర్ ఒక రివ్యూ పెట్టుకోవాలని ప్రతి నెల 2 సార్లు కేబినెట్ సమావేశం జరుపుకోవాలని. హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. విశాఖ నుండి హర్యానాకు తరలిస్తుండగా నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితుల వద్ద నుండి 120 కేజీల గంజాయి ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటి మరియు దుండిగల్ పోలీస్కి వచ్చినటువంటి ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక గాంజాయి స్మగ్లింగ్ చేస్తున్నటువంటి కార్ని మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 5 దగ్గర ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత అతని పేరు సాగర్ పవార్ అని, ఇతను కర్ణాటక రాష్ట్రము గుల్బర్గా డిస్టిక్ మడ్బోల్ తండా అని చెప్పేసి అతని నేటివ్ ప్లేసు. ఇతను వృత్తి లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను విశాఖపట్నం నుంచి 120 కేజీల డ్రై గాంజాని అక్కడ తీసుకొని హర్యానాకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి మన ఓఆర్ఆర్ని వాడుకొని ఓఆర్ఆర్ నుంచి పోతుండగా మన ఎస్ఓటి వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద దుండిగల్ పోలీసుతో కలిపి జాయింట్గా ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. దానిలో మనకి 120 కేజీల గాంజా, ఒక టాటా నెక్సాన్ వెహికల్, ఒక మొబైల్ ఫోను రికవర్ చేయడం జరిగింది. ఈ వెహికల్ కూడా కొత్త ఎంఓ వీళ్ళు ఇంతకుముందు ఏంటంటే మన వెహికల్ తీసుకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఈసారి డైరెక్ట్ అక్కడే సపరేట్గా ఎంగేజ్ చేసుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో గత కొన్ని నెలలుగా ప్రభుత్వ ఆధార్ సెంటర్ పనిచేయక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. కొత్తగా ఆధార్ నమోదు చేసుకోవడానికి సెంటర్లు లేవంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు, పోస్టాఫీసులలో తాత్కాలిక ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసినప్పటికీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. గంటల కొద్దీ క్యూలైన్లో నిలబడినప్పటికీ పని పూర్తి కావడం లేదంటూ వాపోయారు. ఏ సంక్షేమ పథకం అందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి, దాని మార్పులో చేర్పులు తప్పనిసరి అవడంతో తమ పరిస్థితి మరింత దుర్భరంగా మారిందన్నారు. అయితే ప్రజల సమస్యలపై తహసీల్దార్ స్పందించారు. ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. దీంట్లో 100 మందికి పైగా నూతన ఆధార్ ఎన్రోల్మెంట్ చేసుకోవచ్చని తెలియజేశారు. అంతేకాకుండా అదనపు ఆధార్ సెంటర్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు. గత వారం రోజులుగా యూనియన్ బ్యాంక్ దగ్గరికి రావడం జరుగుతుంది. ప్రతిరోజు వస్తే 30 మందికి టోకెన్ అని చెప్తున్నారు. చాలా ఇబ్బంది అవుతుంది. ఉన్న ఆధార్ సెంటర్ ఏమో కొంచెం రిపేర్లో ఉంది, అది ఇదని చెప్తున్నారు. అధికారులు దీని గురించి పట్టించుకోవాలని మనస్ఫూర్తిగా వ్యక్తం చేసుకుంటున్నాను. నేనైతే 15 రోజుల నుంచి తీసుకున్నాను. అంతకుముందు ఎప్పటి నుంచి ఉందో నాకైతే తెలియదు. నేనైతే 15 రోజుల నుంచి రిపేర్లో ఉందని చెప్తున్నారు. ఇంకా నెల టైం పట్టిందని చెప్తాను. అక్కడికి కూడా వెళ్ళొచ్చాము. మేము పొద్దున 9 గంటలకు వచ్చామండి. ఇప్పుడు 2 అవుతుంది. ఎవరికి తిండి తిప్పలేక పిల్లల్ని తీసుకొని తిరుగుతూ ఉన్నాం. ఆధార్ సెంటర్లో పనిచేయట్లేదని చెప్పేసి ఎవరైనా వలసిందిగా కోరుతున్నారు. దాని మీద నేను మండల ఎగ్జిక్యూటివ్ మినిస్టర్గా నందిగా మండలంలో ఆధార్ సెంటర్ అనేది దాదాపుగా గత 2 నెలల నుంచి పనిచేయట్లేదని మా దృష్టికి వచ్చింది. మేము వాళ్ళని కూడా సమాచారం నిమిత్తం ఎందుకు పనిచేయట్లేదని చెప్పేసి అడిగితే రెన్యువల్ అవ్వలేదని చెప్పేసి అంటున్నారు. దానివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వాళ్ళు ఇబ్బంది పడకుండా ఆల్టర్నేట్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తామంటే పోస్ట్ ఆఫీస్లోనూ ఇండియన్ బ్యాంకులో ఏర్పాటు చేసాము. అలాగే లింగాలపాడు, జొన్నలగడ్డలో సచివాలయంలో పర్మనెంట్గా ఆధార్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే ప్రతి గ్రామంలో కూడా ప్రతిరోజు ఆధార్ క్యాంపులు అనేది నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు ఎవరూ ఇబ్బంది పడకుండా ఆ షెడ్యూల్ ప్రకారం అదే గ్రామంలో ఎవరైతే ఆధార్ ఎన్రోల్మెంట్ కానీ కరెక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పనిసరిగా చేయించుకోవాల్సిందిగా అది 2 నెలల నుంచి అది పనిచేయట్లేదు. అతను నేను వివరణ అడిగితే మాకు సెంట్రల్ ఆఫీస్ నుంచి మాకు పర్మిషన్ అనేది రావట్లేదు. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసినాక శాంక్షన్ చేస్తున్నారు. అదైతే ప్రజెంట్ ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వేములవాడ మండలం హనుమాజీపేటలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. గొర్రె రాజవ్వ, మైసయ్య ఇల్లు దగ్ధమైంది. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గట్ల నర్సింగపూర్లో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడిని హత్య చేశారా లేక రోడ్డు ప్రమాదానికి గురయ్యారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. యువత పోరు కార్యక్రమంలో భాగంగా కలెక్టర్కు వైసీపీ శ్రేణులు వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించారు. సీఎం చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయలేదంటూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డగించే క్రమంలో వాగ్వాదం జరిగింది. భారత రాజ్యాంగంలో మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో మొట్టమొదటిసారి మైనారిటీలకి 4% రిజర్వేషన్ ఇచ్చారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోరాడి హైకోర్టులో కొట్టేస్తే సుప్రీంకోర్టులో పోయి కేసు గెలిచి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి 80-90 కులాలకు బీసీ రిజర్వేషన్ కల్పించారు. ఈ మహానుభావులంతా కల్పించింది దేనికి? అట్టడిగిన వర్గాల్లో కూడా తెలివితేటలు ఉన్నాయి, కష్టపడే గుణం ఉంది, బ్రహ్మాండంగా వాళ్ళు చదువుకుంటే రాణిస్తారు, ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఈ దేశం బాగుపడుతుంది. దేశంలో ఏదో ఒక 10%, 20% డబ్బులు సంపాదిస్తే గొప్ప కాదు. అట్టడిగిన పేదవాడు కూడా చదువుకొని తన కాళ్ళ మీద తన నిలబడి ఉద్యోగమో వ్యాపారమో చేసుకుంటూ ఒక నాగరికత సమాజంలో ముందుకు రావాలని రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. కానీ 2007 వరకు మీరు గమనించండి, ఎంతవరకు రిజర్వేషన్ సత్ఫలితాలు ఇచ్చినాయి, చాలా మటుకు ఇచ్చినాయి. కానీ ఇంకా అనేక మంది రాష్ట్రంలో డబ్బు లేదని చదువు ఆపేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అగ్రకులాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. కేవలం ఏంటి? తెలివితేటలు లేక కాదు, కష్టపడే గుణం లేక కాదు, చదువుకునే నేర్పరితనం లేక కాదు, డబ్బు లేక. పాపం భారత రాజ్యాంగం రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువజన విద్యార్థి కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ ముందు ఏర్పాటు చేయబడినటువంటి ఈ ధర్నా కార్యక్రమం అనంతరం కలెక్టర్ గారికి ఇచ్చేటువంటి మెమోరాండం కార్యక్రమంలో ఈ పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి యువజన విద్యార్థి నాయకులు ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్, అదేవిధంగా విద్యార్థి నాయకులు ఆకాష్, వీళ్ళందరూ నేతృత్వంలో మా మాజీ శాసనసభ్యులైనటువంటి మహేష్ గారు, ఇతర పెద్దలందరితో కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు ఏ రకంగా ఉంది అనేటువంటిది ఆలోచించుకుంటే యువజనుల్లో ముఖ్యంగా అసంతృప్తి బాగా పెరిగిపోయింది. కారణం ఒకటే, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వాల. మోసపోయినటువంటి ప్రజానీకం మరొకసారి నిద్ర లేవడానికి చంద్రబాబు నాయుడు నిద్ర లేవడానికి చేసేటువంటి ప్రయత్నం. 2014-19 మధ్యలో కూడా ఉద్యోగ వస్తువులందరూ నిరుద్యోగులందరికీ 3000 ఇస్తానన్నారు, లేదంటే ఉద్యోగ భద్రత కల్పిస్తా, ఉద్యోగాన్నే ఇస్తాను, కొత్త ఉద్యోగాలు అన్నారు. కానీ 2014 నుంచి 19 వరకు చూసినట్లయితే ఒకే ఒక్క ఉద్యోగం ఇచ్చారు, అది లోకేష్కి. పెద్ద ఉద్యోగం లోకేష్ ఇచ్చాను కాబట్టి ఇంకే నిరుద్యోగులందరికీ ఇచ్చేసినట్టు లెక్కేసుకోమన్నారు. ఇవాళ మరలా అదే బాట తీసుకొచ్చేటువంటిది ఉన్నది. ఇవాళ సుమారుగా ఇవాళ 2 లక్షల మంది నిరుద్యోగులకి 7,200 కోట్ల రూపాయలు బకాయి ఉన్నాయి. 6 ఇన్స్టాల్మెంట్స్, 6 త్రైమాసికాలకి సంబంధించి విద్యార్థులకు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం బింగినపల్లి గ్రామంలోని ఎస్టీ కాలనీలో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు దౌర్జన్యానికి దిగారు. అప్పు కట్టలేదన్న సాకుతో ఇంట్లోని వారందరినీ బయటకు పంపి ఇంటికి తాళం వేశారు. 5 స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ రికవరీ ఏజెంట్ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. బింగినపల్లి ఎస్టీ కాలనీలో ఉంటున్న పొట్లూరు వెంకటరాజ కుటుంబ అవసరాల నిమిత్తం 5 స్టార్ ఫైనాన్స్ దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి 2,50,000 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఫైనాన్స్ వాళ్లకు నెల డబ్బులు జమ చేస్తూ వచ్చాడు. అయితే తీసుకున్న అప్పులో 1,70,000 రూపాయలు మాత్రమే కట్టారంటూ ఫైనాన్స్ కంపెనీ రికవరీ ఏజెంట్లు గత కొన్ని రోజులుగా వెంకటరాజా వెంటపడుతున్నారు. నెల వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టుకుంటూ వస్తున్న సమయంలో తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంత జాప్యం జరిగిందని, త్వరలోనే తీర్చేస్తానని వెంకటరాజా వేడుకున్నాడు. అయితే రికవరీ ఏజెంట్లు వెంకటరాజా మాటలను వినకుండా దౌర్జన్యానికి దిగారు. ఇంట్లోకి వచ్చి కుటుంబ సభ్యులను బయటకు పంపించి ఇంటికి తాళం వేసుకుని వెళ్ళిపోయారు.
5 స్టార్లో తీసుకున్నా. 5 స్టార్లో తీసుకుంటే ఇది 50,000 అని చెప్పారు. మాకు 1,70,000 పడ్డాయి మా కొడుకు అకౌంట్లో. కానీ ఈ 1.5 సంవత్సరం మేము కట్టుకుంటానే ఉన్నాం. కానీ ఏదంటే మొన్న కూడా 7,000 చిల్లర కట్టాం. కట్టినా కూడా మళ్ళీ తాళం తీయమంటే మేము తీయమంటే తీయమన్నారు తాళం. మేము తీయం, బయటకు నడవండి, మీకు ఈ చోటు లేదు, ఇల్లు లేదు, మీకేమీ లేదు సార్. ఆ 2 రోజుల వరకేను మీకు బాధ్యత అంటే ఏడా ఎక్కడ మీరు బయటికి నడవండి, మీరు దొడ్లో కూడా ఉంటానికి లేదు. లాయర్ని తీసుకొస్తా, పప్పీలు కొట్టిస్తా, మీకు నెంబర్లు కొట్టిస్తా, మీటింగ్ పెట్టిస్తా, ఈ ఊళ్ళో నుంచి దండోరు వేసుకుంటూ వస్తాం. మేమేం కట్టకపోతే వేస్తాం అంటున్నావు సార్, మేము డబ్బులు కడతానే ఉన్నాం కదా అని అన్నా కూడా అసలు ఊరుకోలేదు. ముసలు ఆయన ఇంట్లోకి పోయినా కానీ లాగి బయటేసి తాళం వేసాడు. మేము పరిస్థితి ఏంది, మేము ఎట్లా వండుకొని తినాలి, మేము మట్టి కూడా తింటున్నాం, చెట్టు కింద ఉంటున్నాం. మేము కులపాళ్ళకు చెప్పుకుంటే సిగ్గు పరువు పోద్దని మా ఇద్దరు మాలోని మేము సతమతంలో ఆడుతున్నాం. ఇట్లా చేసి మా పరిస్థితులు ఎక్కడికి 4 రోజుల నుంచి రావటం వల్ల ఇలా వస్తారని కంగారు పడుతున్నాం. మేము కట్టే డబ్బులు కడతా కూడా ఇప్పుడు ఈ కిస్తీలే మేము ఆపింది. ఒకరోజు వెనకైనా ముందైనా కట్టుకుంటానే వస్తున్నాం మేము భయంతో. మేము వాళ్ళ సొమ్ము తీసుకున్నప్పుడు మనం ఎందుకు చెయ్యాలా, దేనికి చేయాలని కట్టుకుంటానే వస్తున్నాం. మేము కట్టుకుంటూ వస్తున్నాం కానీ మాకుగా ఏది ఈటోలా 20 రోజులు 22 రోజులు ఇంటికి తాళం వేసి మేము ఎట్నే ఉన్నాం ఇద్దరు ముసలు. ఎస్టీ కాలనీలో 20 రోజుల నుంచి ఒక కుటుంబాన్ని బయట పెట్టారని చెప్పి 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ నా దృష్టికి వచ్చింది. నేను వచ్చి అడిగితే 1,50,000 లోన్ శాంక్షన్ చేసి 1,70,000 మా బిడ్డల అకౌంట్లో పడ్డాయి. 2 నెలలుగా మేము కట్టలేదు, మేము కడతానన్నాం. మేము వాళ్ళు తాళం వేసేది 20 రోజుల నుంచి ఇంట్లో బయటే ఉన్నాము. మన వానకు కూడా తడిసిపోతా ఉంటే ఈ పంచలో తలదాచుకుంటున్నాము. మాకు న్యాయం చేయండి అయ్యా. మేము కట్టకుండా పారిపోలేదు, లేదంటే మేము కట్టమని అడ్డం తిరగట్లేదు. పోయిన నెల 4వ తారీఖు 7:30 కట్టాము. అయినా కూడా వాళ్ళు మమ్మల్ని చిన్నతనంగా మాట్లాడుతున్నారని నా దృష్టికి తీసుకొస్తే నేను మీకు సమాచారం అందించడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ స్థలాలు, ఈ ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చినాయి. ఈ ప్రభుత్వాలు ఇచ్చినాయి, ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రభుత్వాలు ఇచ్చినాయి. ఏ విధంగా మేనేజ్ చేస్తున్నారో దీని మీద ఓన్లీ ఎస్టీ కమ్యూనిటీలని టార్గెట్ చేసుకునే వాళ్ళు